నమస్కారం రన్ టీవీ తెలుగు వార్తలకు స్వాగతం. నేనే మీ శాలిని ప్రియ. నేటి ప్రధాన వార్తలతో మీ ముందుకు వచ్చాను. మహిళల భద్రతపై డీఐజీ హెచ్చరిక. మదనపల్లి జిల్లాలో మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయా ప్రవీణ్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో మహిళలను, బాలికలను లక్ష్యంగా చేసుకుని అసభ్య పోస్టులు పెట్టేవారిపై కఠిన కేసులు నమోదు చేయాలని సూచించారు. మహిళల ఫిర్యాదులకు తక్షణమే స్పందించాలని పోలీసులకు స్పష్టం చేశారు. ఏపీ 10వ తరగతి ఫలితాల్లో బాలికలు మరోసారి సత్తా చాటారు. రాష్ట్ర వ్యాప్తంగా 85.25% ఉత్తీర్ణత నమోదు కాగా బాలికలు బాలుర కంటే 5.22% అధికంగా పాస్ అయ్యారు. పార్వతీపురం మన్యం జిల్లా 96.07%తో వరుసగా 4వసారి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచి రికార్డు సృష్టించింది. మే 25 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. బెంగాల్ ఎన్నికల్లో రికార్డు పోలింగ్. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఓటర్లు సరికొత్త రికార్డు సృష్టించారు. రెండో విడత పోలింగ్లో ఏకంగా 92.84% ఓటింగ్ నమోదైంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత బెంగాల్లో ఈ స్థాయిలో పోలింగ్ జరగడం ఇదే తొలిసారి కావడం విశేషం. మహిళా ఓటర్లు కూడా పురుషుల కంటే ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొన్నారని ఎన్నికల సంఘం తెలిపింది. కోహినూర్ వజ్రం రచ్చ. చారిత్రక కోహినూర్ వజ్రం అంశం మరోసారి తెరపైకి వచ్చింది. బ్రిటన్ రాజు చార్లెస్ IIIని కలిసిన న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దాని అవకాశం వస్తే ఆ వజ్రాన్ని భారత్కు ఇచ్చేయాలని కోరుతానని సంచలన వ్యాఖ్యలు చేశారు. 1849లో బ్రిటిష్ వారి ఆధీనంలోకి వెళ్లిన ఈ 108 క్యారెట్ల వజ్రాన్ని తిరిగి తేవాలని భారత ప్రభుత్వం దౌత్య ప్రయత్నాలు చేస్తోంది. చమురు ధరల మంట. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మళ్లీ బొగ్గుమన్నాయి. ఇరాన్ ఓడరేవులను అమెరికా దిగ్బంధించడంతో బ్రెంట్ క్రూడ్ ధర $120 దాటింది. 2022 తర్వాత ధరలు ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. ఇరాన్ అణు ఒప్పందం కుదిరే వరకు ఈ దిగ్బంధనం కొనసాగుతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడం గమనార్హం. చూసారుగా ఇవాల్టి విశేషాలు. మరిన్ని వేగవంతమైన అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూనే ఉండండి రన్ టీవీ తెలుగును. నేనే మీ శాలిని ప్రియ. సెలవు.